సామెతలు 24:3. సామెతలు 24:3. సామెతలు 24:3లో దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ జ్ఞానం వల్ల ఏమవుతుందంటే ఇల్లు. ఇప్పుడు నీ ఇల్లు కట్టబడాలంటే నీకేం కావాలా? ఇది లేకుండా నువ్వు ఇల్లు కట్టబడుతుందా? ఎంతమంది కట్టే? అందరికి 1 వద్దు, 2 వద్దు, 3 వద్దు, ఒక్కసారి 100. అరే ఒక 10 రూపాయలు తీసుకోరండి. నో 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 నో, ఐ వాంట్ 2000 నోట్. ఈడు దేవుడు అట్ట. ప్రాసెస్ ఉంటుందా లేదా? ప్రాసెస్ ఉంటుందా లేదా? ఈరోజు దేవుడు జ్ఞానం వల్ల ఏమైపోతాడో నీకు, ఏ ఆత్మ అయితే ఏ ఆత్మకు ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే జోడిస్తావో నీ ఆశ భంగము కానేరదు, నీ ముందు గతి బాగానే ఉంటుంది. దీనివల్ల నీ ఇల్లు ఏమైపోద్దంట, కట్టబడుతుంది. ఇక్కడ చూద్దాం దేవుడు ఇక్కడ మాట చెప్తున్నాడు. సామెతలు 24:5లో ఏముంటదంటే, సామెతలు 24:5లో జ్ఞానము గలవాడు ఎలా ఉండంట, బలవంతుడుగా ఉండును. చప్పట్లు కొట్టుకోండి. అర్థమవుతుందా మీకు? జ్ఞానము గలవాడు ఏమైతాడ, బలవంతుడిగా ఉంటాడు. తెలివి గలవాడు ఎలా ఉంటుందంట, శక్తివంతుడిగా ఉంటాడు. నీ ఆత్మకు రెండోది జ్ఞానం కావాలా? ఈ జ్ఞానం వల్ల వచ్చేటువంటి లాభాలు, ఇల్లు కట్టబడుతుంది, నీ ఆశ భంగము కానేరదు, నీ ముందు గతి బాగానే ఉంటది. అంతేకాకుండా ఇక్కడ నువ్వు బలవంతుడిగాను శక్తిమంతుడిగా ఉంటావు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మూడోదిగా క్రీస్తు ప్రేమ. దేవుడు చెప్తాడు. ఎన్నోది? మూడోది. ఈ కంపల్సరీ 5 పాయింట్లు ప్రతిరోజు అడగండి దేవుణ్ణి. ఫస్ట్ ఆత్మ, రెండోది జ్ఞానము, మూడోది ఏంటంటే చాలా ఉన్నాయి కానీ 3 చెప్తున్నా. క్రీస్తు ప్రేమ. చూడండి రోమా 5:8. రోమా 5:8లో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. అనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇంకా పాపములో ఉండగానే క్రీస్తు ఏమైపోయాడంట, మన కొరకు. ఇక్కడ చూద్దాం ఇంకొక మాట నోట్ చేసు. 1 యోహాను 3:16. 1 యోహాను 3:16 చదువున్నాను. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును, అంటే ఒకరి గురించి ఒకళ్ళు ప్రాణం పెడతారా? చూడండి, చాలా మంది చూసేవాడిని, మన ఇళ్లలో ఇద్దరు ప్రేమించుకున్నాం, తల్లిదండ్రులు వద్దంటే కొండ మీద దూకు చనిపోదాం అంటారు. సీన్లోకి వెళ్తే ముందు నువ్వు దూకు అంటే నువ్వు దూకు, ఆడు దూకడు, తెలియగలడే దీన్ని తోసేసి దూకిన తర్వాత మామూలు అమ్మో వదిలిపోయిందిలే, వదిలిపోయింది, ఇంకో దాన్ని ప్రేమించుకోవచ్చు, ఇంకో దొరికింది నాకు. అర్థమవుతుందా? ముందు నువ్వు దూకంటే మూడు దూకడు. ఎంతమంది అర్థమైంది? హల్లెలూయా. నిన్న చాలా అద్భుతంగా ప్రేయర్ మీటింగ్ జరిగింది. మరి పరమీల, ప్రవీణ్, శాంసన్ వచ్చిన వాళ్ళందరూ నవ్వి మొత్తం అసలు ఒరిజినల్ నా క్యారెక్టర్ ఏంటో చూపించాడు. అసలు నవ్వులు పూలే, దేవుడు నవ్వుతున్నాడు. ఇంత టాలెంట్ ఉందా నా కుమారుడు నీలో అని. అసలు ఎవరెవరు ఎలా వస్తారు సంఘానికి, ఎలా కూర్చుంటారు, ఎలా పాడతారు, ఎవరెవరు ఎప్పుడు ఏడుస్తారు, ఎప్పుడెప్పుడు ఫీల్ అవుతారు, అన్ని టోటల్ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. లోన ఒకటి బయట ఒకటి, లోన బయట అంటుంటారు. ఏదైనా లోన బయట అంటే లోన ఒకటి ఉంటుంది, బయట లవర్ ఎప్పుడు అలాగే నువ్వు దూకంటాడు. కానీ నాకు కూడా నా భార్య కోసం ప్రాణం ఇస్తా అంటారు. ఇస్తావా నిజంగా? ఊరగా డైలాగ్ ఏదో కొడతావు, కాఫీ వేస్తుందని, టీ వేస్తుందని, మంచి 2 ముక్కలు వేస్తాని, చేపకూర మంచిగా టేస్ట్ చేసి పెడతాని, ఏడ కూర్చుంటాను ఆడే కూర్చుంటా, రాస్తా కూర్చుంటా, మంచి కూడా అందుకోను, అన్నీ ఇవ్వాల్సిందే అట్ట అట్ట ఇట్ట. ఓ నీకు దీవెన అంట, ఇది కూడా దీవెన, పెళ్ళింటికి కూడా దీవెన, టీటు దీట, బా ఫుల్ బ్లెస్సింగ్లుగా అట్ట. ఒక దైవజుడికి ఎంత సేవ చేస్తున్నావు, ప్రాణం పట్టిస్తాను నా భార్య కోసం, అంత మాట. భర్త కోసం ఇస్తారా? ఈడి కట్టుకోవడమే దడ్డగా, ఈడు 3 ఎందుకు వేయించుకోవాలి, ఇప్పుడు బాధపడితే వీడి కోసం ప్రాణం ఇవ్వాలా? ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు, ఇక్కడ నీ కొరకు ఏం చెప్తాడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును గబ్బు నాయాలంటాడు ఒకడు. అంటే మన కొరకు దేవుడు ఏం చేస్తాడంట, ప్రాణాన్ని
పెట్టాడు కనుక దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకొనుచున్నా. చూడండి ఇక్కడ అంటే నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం పెట్టాడంట? ప్రాణము. ఇది ఆయన ప్రేమ. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎఫ్ఎస్సి 5:2 ఎఫ్ఎస్సి 5:2లో ఒక మాట ఉన్నది. క్రీస్తుని మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగాను ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకోండి. అలాగుననే మీరును ప్రేమ కలిగి, అంటే నీ కొరకు ఎంతకంటే ప్రాణం పెట్టేంత ప్రేమను దేవుడు పెట్టాడు. ఈరోజు అట్టి ప్రేమ నువ్వు కలిగి ఉండాలి వద్దా? కలిగి ఉండాలి వద్దా? అంటే ప్రాణం పెట్టేంత ప్రేమ అంటే దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కానీ నేను మొన్న కూడా చెప్పా లైవ్లో, నీ సహోదరుడు రక్షణ లేకపోతే రక్షించాలా, ఇది ప్రాణం పెట్టాలి. నీ సహోదరుడు ఆర్థిక ఇబ్బంది, నిజంగా మా రెండో అన్న ఒక మాట చెప్పాడు, విసుకగా ప్రార్థించాలనే మాట చెబుతారు కానీ విసుకగా అలయక మేలు చేయండి అని ఎవరు చెప్పలేదు అన్నాడు. ఆయన అన్నాడు, నాకు వదిలేశాడు. చివరికి ఈ కష్టాలు, ప్రజల కష్టాలు విని 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 బాలే చివరికి నా బ్యాలెన్స్ 200 అయిపోయింది. ఇటు డబ్బులు ఇటు ఇచ్చి అన్నా నీకు దండం పెడతా, నీకు ఏదన్నా వాక్యం వస్తే నువ్వు మాట్లాడుకో, నువ్వు చూసుకో, నాకు చెప్పక. అర్థమవుతుందా? విసుకక అంటే చేయాల తప్పకుండా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకుని అలాగనే మీరును ప్రేమ కలిగి. 100% మనం ఎలా ఉండాలి? క్రీస్తు ప్రేమ కలిగి. ప్రేమ లేనివాడు నావాడు. ఇప్పుడు ఆత్మ జ్ఞానము. మూడోది ఏం కావాలి నీకు? క్రీస్తు ప్రేమ ఉన్నవాడికి మరణము కాళ్ళ కిందకు వచ్చి, అంటే వ్యాధి అయినా లేమైనా అది ఏ పరిస్థితి అయినా ఎక్కడికి వస్తాడంటే నీ పాదాల కిందకు వచ్చేస్తాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇంకొక మాట. యోహాను 13:34-35. యోహాను 13:34-35. యోహాను 13:34. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎళ్ళ ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎళ్ళ దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసు. ఏం చేయాలంటే మనం ఒకరినొకరు చూడండి. మీ సమస్య గురించి కూడా దయచేసి పక్కన వాళ్ళు ఏ సమస్యతో ఉన్నారో వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. సంఘములో ఏ సమస్య వారి గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క బిడ్డ బాగుండాలా. ఇక్కడ చూద్దాం, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, అయితే దేవుడు మన ఎళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు. అంటే మన దేవునిది ఎలాంటి ప్రేమ అంట? ప్రాణం పెట్టే. మూడోది ఏం కావాలంట మీకు? ఫస్ట్ ఆత్మ. చెప్పాలా? ఫస్ట్ ఆత్మ, దాని తర్వాత మూడోది క్రీస్తు ప్రేమ. నేను తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ రాసుకోండి దయచేసి. ఈ ప్రేయర్ పాయింట్లో చూస్తే 4th 4 చూస్తే తగ్గింపు అన్నారు. తగ్గింపు. తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడంట? హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడంట? చూడు బాగోనండి. ఇక్కడ నేను మ్యూజిక్ వాళ్ళకి కూడా చెప్తున్నా, దేవుడు నాకు మరి స్తోమత ఇచ్చాడు దేనికి? మ్యూజిక్ పెడతానికి. కానీ దేవుడు ఒకటి చెప్పాడు, వద్దు వద్దు, నీ బిడ్డల్లో నేను వరాలు పెట్టాను, వీళ్ళే పాడిని ప్రాక్టీస్ చేయని వీళ్ళని కూడా డబ్బు మనుషులు చేయబాక, నా కొరకు పరిచయం ఉచితంగా చేసేటువంటి అట్టి మనసును వీళ్ళకి అంటాడు. అలాంటి మనసుతో వీళ్ళు ఉండాలి. కాబట్టి ఉచితంగా పరిచయం చేయాలా, ఉచితంగా దేవుని కొరకు పాడాలా, నేను వారికి సహాయం చేస్తానండి. అలాగా వారికి నేర్పించబడి ఈరోజు కూడా ఏ గృహానికి వెళ్ళినా ఆ దేవుడు ఒకటి చెప్తాడు, వాళ్ళని నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకోవాలని నువ్వు చూడొద్దు, నువ్వు వాళ్ళకి ఎలా ఉపయోగపడాలని ఆలోచించాడు. వాళ్ళు ఎలా నువ్వు యూటిలైజ్ చేసుకుందని ఎప్పుడే చూడొద్దు, కోటి కోసం చేయడానికి లేదు. వాళ్ళకి నువ్వు ఎలా ఉపయోగపడాలన్న ఆలోచనతో ముందుకెళ్ళని చెప్పి ఎన్నోసార్లు చెప్పాడు. అదే ఫాలో అవుతున్నా. అలానే ఈ స్కూల్లోనే నువ్వు కూడా ఫాలో అని దేవుడు చెప్పాడు. నాకు ఒక మాట చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఆశ్చర్యవేసింది. చెప్తా ఆ పాయింట్ కూడా ఇక్కడ చూడు. యెషయా 6:3. యెషయా 6:3. యెషయా గ్రంథము 6:3. సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయించు. పరలోక రాజ్యములో తండ్రి దేవుడు, సృష్టికర్తనే దేవుడిని కోటాను కోట్ల దూతలు ఏమంటారంట? పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానములతో ఆయన కొనియాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఎవరిని?
సృష్టికర్త అయిన దేవుడు. మరి ఈయన చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 7. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క తగ్గింపు. ఈ తగ్గింపు నీవు కూడా కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టి. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ పండుకోబెట్టారు? పశువుల పాకలో పెట్టాడు. ఆయన ఇంతకుముందు ఏముంది? ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధని నిత్యము గాన ప్రతిగానములతో కోటాను కోట్ల దూతల సమూహములో ఆ కొనియాడబడుతున్నటువంటి దేవుడు తన్ను తాను తగ్గించుకొని పాపుల దగ్గరికి వచ్చి ఎక్కడ జన్మించాడు? ఆయన పశువుల. ఈ తగ్గింపు నీవు కూడా కలిగి ఉండాలొద్దా? అసలు ఇవి మెట్లు అంట దేవుడు చెప్తున్నాడు. ఫస్ట్ ABCD ఎట్టనో అట్లా ఇవి ఫస్ట్ ఆత్మ, దానికి కావాల్సిన జ్ఞానము, తర్వాత 3వదిగా ఏం చెప్తున్నాడు దేవుడు? క్రీస్తు, ప్రేమ, లాస్ట్ 4వది తగ్గింపు అంటాడు దేవుడు. ఇక్కడ చూద్దాం దేవుడు ఇక్కడ లూకా 2:7 ఉందంటే తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో. చూడండి, ఇవన్నీ ఆల్రెడీ వివరించి ఉన్నాం, మీకు తెలుసు తగ్గింపు అంటే. చూడండి, యోహాను 13:4-5 వచ్చిన. యోహాను 13:4-5 వచ్చిన. యోహాను 13:4-5 వచ్చిన. భోజ పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. పరిశుద్ధుడు 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 అని కొనియాడబడేటువంటి దేవుడు తగ్గించుకొని పశువుల భాగంలో పడుతున్నాడు. తర్వాత ఇక్కడ ఏంటంట, తను తాను తగ్గించుకొని తను ఏ వస్త్రం వేసుకోవడం మీద అది తీసి మరి నడుము కట్టుకొని మరి పాపులైన శిష్యులు కాళ్ళు ఏం చేస్తాడు? ఆయన కడుగుతూ ఆయన తువాలు తీసి తుడుస్తున్నాడు అంటే. ఈ తగ్గింపు నీవు కూడా కలిగి ఉండాలొద్దా? తను తాను తగ్గించుకుని వాడు. నువ్వు హెచ్చింపబడాలంటే ఏం కావాలి నీకు? నువ్వు అసలు ఈ మొదట ఆత్మని నమ్మాలి. దానికి కావాల్సిన జ్ఞానము, తేరే ఎట్లా తీపికూడదో నాలుగుకి జ్ఞానము. దానివల్ల ఏమైతే మంచిగా వస్తుంది, నీ ఆశ భంగము కానేరదు. దీనివల్ల నీ పాదము తొట్టిల్లదు అంటాడు ఇంకో చోట. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 4వదిగా చూసి యోహాను 18:37-38. మీ అందరికి తెలుసు కాబట్టి ఎక్కువ వివరించట్లేదు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన యోహాను 18:37-38. అదేనా? అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా. చూడండి, రాజులకు రాజు అనేటువంటి దేవుడు చూడండి 5 సంవత్సరాలు పాలించేటువంటి ఒక రాజు ముందు నిలబడి అంటే ఎంత తగ్గించుకున్నాడు. నువ్వు రాజు అన్నాడు, ఏంద్రా ఆయన ఒకటి ఇయ్యొచ్చు, అలా అంటున్నాడు దేవుడు. నువ్వు రాజు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? రాజులకు రాజు అనేటువంటి దేవునితో అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎంత తగ్గించుకున్నాడు అర్థమైంది. నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇంత నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. అంటే తగ్గింపు ఉందా లేదా యేసు ప్రభువు? ఇలాంటి తగ్గింపు నీవు కూడా కలిగి ఉండాలి దేవుడు చెప్పాడు. ఇక్కడ ఇంకొక మాట, ఫిలిప్పీ 2:8. ఫిలిప్పీ 2:8 ఏముందంటే, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమలోని విధేయతను నేర్చుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా తనకు అనగా సిలువ మరణం పొందినంతగా విధేయతను చూపిన వాడై తన్ను తాను తగ్గించు. అంటే సిలువ మరణము పొందేంత వరకు ఏం చేస్తాడు? తన్ను తాను. అంటే యేసయ్య బిడ్డగా పిలువబడేటువంటి నీవు తగ్గింపు ఉండాలొద్దా? ఎంతమంది అడుగుతారు ఈరోజున? ఫస్ట్ ఆత్మ, రెండోది అన్నీ ఉన్నాయి దీనిలో, రెండోది జ్ఞానము, మూడోది క్రీస్తు, నాలుగోది తగ్గింపు, ఐదోది చూద్దాం కాపరి. చాలా మంది అడుగుతుంది. బాగుండి, దీని గురించి అడుగుతున్నప్పుడు కొంచెం క్షుణ్ణంగా లోతుగా నాకు దేవుడు చెప్పాడు ఈ మర్మాలు. కాపరి, చాలా మంది కాపరిని లైట్ తీసుకుంటారు. అర్థమైందా? కాపరిని లైట్ తీసుకుంటారు. కొంతమంది గౌరవిస్తారు కానీ దానిలో ఉన్న అంతర్యము, అర్థము, పరమార్థము తెలియదు. హానర్ చేసేటువంటి బిడ్డలు ఉన్నారు, లైట్ తీసుకునేటువంటి బిడ్డలు ఉన్నారు. హానర్ చేసి కూడా మర్మాలు తెలుసుకొని ఈ కాపర్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వారిలో కూడా పెట్టాడని గ్రహించలేనటువంటి జనాంగం కూడా.